సో ప్రొడ్యూసర్ అంటే నార్మల్లీ అడుగుతారు, ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడుగుతారు, మీరు యాక్ట్ చేస్తున్నారు కదా ఎందుకు ప్రొడ్యూసర్ అయ్యారు అని చెప్పి. బట్ నేనేం అడుగుతున్నానంటే, ప్రొడ్యూసర్ అయ్యారు మీరు ఆల్రెడీ, బట్ మీకు అది యాక్టింగ్ నుండి కొంచెం డిస్ట్రాక్షన్ లాగా అట్లా ఏం అనిపిస్తలేదా? అండ్ వాట్ మేడ్ యూ టు డూ దిస్? అంటే యాక్టింగ్ నుంచి డిస్ట్రాక్షన్ అయితే అంతగా లేదండి, కొంత ఉంటుంది. ఎందుకంటే బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి రెండు. ఎందుకంటే ప్రొడక్షన్ అనేసరికి చాలా టైం అండ్ ఎనర్జీ పెట్టాలి. అండ్ అందుకనే కొన్ని ప్రాజెక్ట్స్ అయితే నేను తగ్గించేస్తాను, ఎందుకంటే అన్నీ నేను జస్టిఫికేషన్ చేయలేనని. సో ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ చేస్తామన్నమాట. సో దీనికి చాలా ఎనర్జీ కావాలి. నేను ఇన్ఫ్యాక్ట్ జస్ట్ ఏదో సపరేట్ చేసేసుకుంటారులే మనం అనుకున్నాం, కానీ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత, స్క్రిప్ట్ వరకు నేను నీలగిరి వాళ్ళ టీంతో ఉన్నా. స్క్రిప్ట్ తర్వాత ఇంకా ఆటోమేటిక్గా అయిపోద్ది, ఇంకా ఈజీగా అనుకున్నా, కానీ యాక్చువల్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. షూట్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చాలా టైం పట్టింది మాకు. సో యా, టైం అయితే పట్టింది. ఓకే, అంటే మీరు యాక్టింగ్ చేసిన ఆ ప్రయర్ ఎక్స్పీరియన్స్తోనే ప్రొడక్షన్లోకి వెళ్ళారా, లేదంటే బిఫోర్ ఏమన్నా మీకు ఐడియా ఉందా కొంచెం? సో నా లాస్ట్ ఫిల్మ్ ఎవరికి చెప్పొద్దు అనే చేశానండి. సో దానికి నేనే ప్రొడ్యూస్ చేసుకున్నాను ఆ సినిమా. సో దానికి ఏంటంటే నాకు అర్థమైంది, అసలు అట్లీస్ట్ ఫార్మాట్ అర్థమైంది. ఓహో ఇలా ఉంటుంది, స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఇలా ఈ ప్రాసెస్లో అవుతుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ అండ్ నాకు అప్పటికి మంచి టీం వచ్చేసింది. సో కలిపి ఇంకా సరే బయట ప్రాజెక్ట్స్ కూడా చేద్దామని అలా చేయడం జరిగింది. ఓకే, మీకు అనిపించలేదా అంటే నేనే చేస్తే అయిపోతుంది కదా అని? అంటే జెన్యూన్ జెన్యూన్గా వస్తున్నాయి, అదే టెంప్ట్ అవుతాం ఈ క్యారెక్టర్ కోసం. బట్ అగైన్ నాకేంటంటే సినిమాకి ఏది రైటో అది కరెక్ట్ అండి. ఇప్పుడు నేను ఎక్సైట్ అయిపోయి ఏదో ఇప్పుడు నీలగిరిని కొంచెం ఫోర్స్ చేస్తుంటే ప్రాబ్లమ్ పెట్టేవాడేమో, నేను ఉంటేనే. బట్ నాకు అది కరెక్ట్ కాదనిపించింది. సినిమా మనకి ఏదైతే మనకి ఎక్సైట్ అయ్యామో ఆ కథ, అది డ్రాప్ అవుతూ వెళ్ళిపోతుంది కిందకి. సో దీనికి రైట్ ఎవరా అనేది, ఆ ఇంటెన్షన్తో మనం దీనికి రైట్ యాక్టర్స్ ఎవరు అనేది వెతుకుతాం. దాన్ని పక్కన పెట్టేసని ఆ క్లారిటీతో అయితే ఉన్నా.